సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేసినటువంటి ప్రముఖ విద్యాశాఖ నుంచి పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. చేరగానే మనకి 35,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. మన యొక్క సొంత రాష్ట్రంలో మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఇక పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టు కనుక ఆల్రెడీ మనకి మార్చ్ 12 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టు కనుక ఏప్రిల్ 11 వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ సి క్యాడర్తో పాటు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి గ్రూప్ ఏ క్యాడర్లో అసిస్టెంట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో వచ్చరికి టోటల్గా మనకి 18 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి గ్రూప్ బి క్యాడర్లో వచ్చరికి జూనియర్ ఇంజనీర్ అని చెప్పేసి 17 వేకెన్సీస్, గ్రూప్ సి క్యాడర్లో వచ్చరికి మనకి అకౌంటెంట్ ఉద్యోగాలతో పాటు జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో వేకెన్సీ డీటెయిల్స్తో పాటు ఏ క్యాస్ట్ వరకు ఎన్ని వేకెన్సీ అనేవి కేటాయించినది ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఇక నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టు కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ ఓబీసీ ఏడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే కనుక సో మీరు గ్రూప్ ఏ క్యాడర్ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక 1500, గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్ట్కి అప్లై చేస్తున్నట్లయితే కనుక 800 రూపీస్ అప్లికేషన్ ఫీజు అంటే దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వారిగా ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ సి క్యాడర్లో ఉన్నటువంటి జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలకు వచ్చేసరికి 12th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఏ డిసిప్లిన్లో ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయాలని చూసుకున్నట్లయితే కనుక అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్, కామర్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఫైనాన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, టెక్స్టైల్ అనేటువంటి ఈ యొక్క డిసిప్లిన్స్తో పాటు కాస్ట్ అకౌంట్ అనేటువంటిది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటుగా మనకి 35 words per minute టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి ఇంగ్లీష్లోను, 30 words per minute టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి హిందీలో మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి మీరు అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టు కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 27 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 30 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 32 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ అకౌంటెంట్ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి సో ఎవరైతే ఎకనామిక్స్, కామర్స్, అకౌంట్స్, ఫైనాన్స్, బిజినెస్ స్టడీస్, కాస్ట్ అకౌంట్ అనేటువంటిది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండి ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అన్నా కూడా మీకు డెఫినెట్గా వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ యొక్క పోస్టులు కూడా 18 years, 30 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వారిగా కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రూప్ బి క్యాడర్లో ఉన్నటువంటి జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే సివిల్ విభాగంలో బీఈ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. 18 years to 30 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఫైనల్గా మనకి గ్రూప్ ఏ క్యాడర్లో ఉన్నటువంటి అసిస్టెంట్ సెక్రటరీ ఆఫీసర్ పోస్టులకు వచ్చేసరికి
బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు ఎనీ స్ట్రీమ్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు బీకామ్ చేసిన, బీటెక్ చేసిన, బీఫార్మసీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 35 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 38 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్టు కనుక సో ఇక్కడ మనకి ఇక సంస్థకు సంబంధించిన ఇక్కడ రీజనల్ సెంటర్స్ అనేవి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల అభ్యర్థులకు కూడా మనకి విజయవాడలో మనకి ఇక పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పోస్ట్కి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 3 స్టేజెస్లో సెలెక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. స్టేజ్ 1లో వచ్చేసరికి మనకి టోటల్గా 300 మార్క్స్కి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టాపిక్స్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ ప్యాటర్న్ అనేది కూడా ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 300 మార్క్స్, ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 2 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. 2.5 అవర్స్ పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఎవరైతే టైర్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక టైర్ 2 వచ్చేసరికి టోటల్గా మనకి 320 మార్క్స్కి అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. టైర్ 2 వచ్చేసరికి మనకి ఆబ్జెక్టివ్ టెస్ట్తో పాటు మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. 3 అవర్స్ పాటు కూడా ఇక మనకి స్టేజ్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. సో ఎవరైతే స్టేజ్ 2ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఇంటర్వ్యూ వచ్చేసరికి మనకి టోటల్గా 80 మార్క్స్కి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి జూనియర్ ఇంజనీర్ పోస్టులకి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అనేవి వస్తాయి, మనకి ఎంత టైమింగ్ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేటువంటిది ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం అనేది జరిగింది గైస్. ఇక నోటిఫికేషన్ లింక్ అనేది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను. ఇక నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇక డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి జూనియర్ అకౌంటెంట్ పోస్ట్కి కూడా మనకి ఇక్కడ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి వచ్చేసరికి కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక రిటన్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 2 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 0.5 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక 2 రాష్ట్రాల అభ్యర్థులు కూడా మనకి విజయవాడ లొకేషన్కి అయితే ఇవ్వడం జరిగింది గైస్. మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఒక గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.